ఇగో మళ్ళా ఇది గొప్ప ఘనత అన్నట్టు రాసుకొచ్చిండు ఆ దుర్మార్గుడు. సింగికి సంపూర్ణ మద్దతు. ఇదే అబ్బా! ఎంత దరిద్రమైన పాలనను తెచ్చిపెట్టుకున్నామంటే మనము, ఆఖరికి మన సీట్లల్లో గూడా మందిని తీసుకొచ్చి కూర్చోబెట్టే కాడికొచ్చింది. ఈ దరిద్రాన్ని ఎట్లా మనం ఒప్పుకోవాలె? తెలంగాణ నుంచి లోక్‌సభ ఈ నోరు తెరుచుకొని పోయిండు. ఎవలు? కేశవరావు. కేశవరావు. కేశవరావు నోరు తెరుచుకొని ఉరికిండు. ఇక్కడ అధికారం పోంగా అక్కడికి ఉరికిండు. అబ్బా! మళ్ళోసారి పోయి రాజ్యసభలో కూర్చోవచ్చు. మళ్ళా 5 సంవత్సరాలు దొబ్బి తినొచ్చు అని ఆశతోటి ఉరికిండు. కేశవరావు ఏమో కేసీఆర్ పక్కనే ఉండి పెద్దరికం మొత్తం పొందిండు. ఆ! హైదరాబాద్ మొదటి మేయర్‌గా మన కేశవరావు కూతురిని చేసిండు. చేసిండు. అక్కడ అధికారాలు అన్ని అనుభవించి హ్మ్. అందులోకించి దిగి రాగానే ఇళ్ళకి దుంకిండు. ఇట్లా దీన్ని. సింఘ్వి సంపూర్ణ మద్దతు. తెలంగాణ నుంచి రాజ్యసభ స్థానానికి జరిగే ఉప ఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ మను సిఘ్విని ఏఐసిసి ఎంపిక చేయడాన్ని బలపరుస్తూ సిఎల్పి ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. ఏఐసిసికి ఈ తీర్మానం ద్వారా సిఎల్పి ధన్యవాదాలు తెలిపింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షన నగర శివారులోని ఒక ప్రైవేట్ హోటల్లో ఆదివారం నిర్వహించిన కాంగ్రెస్ శాసనసభ సమావేశంలో సింఘ్విని ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి పరిచయం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం రాష్ట్ర పునర్నిర్మాణ వ్యవస్థ చట్టం అమలుపై కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో శ్రద్ధ చూపలేదని ఆరోపించారు. అంతకు ముందు హైదరాబాద్ కు చేరుకున్న సింఘ్వికి విమానాశ్రయంలో సలహాదారు హర్కర వేణుగోపాల్ స్వాగతం పలికారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను కలిశారు. రాజ్యసభ ఉప ఎన్నికకు నేడు అభిషేక్ సింఘ్వి నామినేషన్ వేయనున్నారు. ఎంత సిగ్గుచేట అర్థం చేసుకొని తెలంగాణ ప్రజలారా, ఎవడో ఫ్లైట్ దిగి వస్తే వాణి తీసుకొచ్చి మన సీట్లో కూర్చోబెట్టింది. ఇప్పుడు ఇది ఎట్లున్నా అంటే మోడీకి తెలంగాణ మీద అధికారం ఇచ్చినట్టు, రాహుల్ గాంధీకి తెలంగాణ మీద అధికారం ఇచ్చినట్టు, ఆఖరికి ఇంకెవరో ముక్కు మొహం తెలవని కూడా తీసుకొచ్చి మనకు సంబంధించిన మన ఖాళీ స్థానంలో వాణ్ణి కూర్చోబెట్టి వానికి పూలదండలు వేసి వానికి శాల్వ కప్పే కార్యక్రమానికి మళ్ళా సిగ్గుచేట ఏంటంటే వానికి లక్షలు లక్షలు ఖర్చు పెట్టి మళ్ళా అడ్వర్టైజ్మెంట్లు ఇదంతా సిగ్గుచేటు చూసినలా దొంగసాటున హోటల్లో నిర్వహించుకున్న సమావేశం. ఎందుకంటే కాంగ్రెస్ కార్యకర్తలు చెప్పులతో కొడతారని, కాంగ్రెస్ నుండి ఆశపడ్డోళ్ళు చెప్పులతో కొడతారని ఓ ప్రైవేటు హోటల్లో పెట్టుకోవాల్సిన దుస్థితి. క్లియర్ ఇచ్చి చూడండి, తెలంగాణ నుంచి రాజ్యసభ స్థానానికి చూడు, అది తెలంగాణకు దక్కవలసిన సీట్, అది సీటు తెలంగాణ వ్యక్తికి సంబంధించిన సీట్. అది నీకు గాంధీ భవన్ ఉన్నది, నీ ప్రజాభవన్ ఉన్నది, నీకు దిల్కుష భవన్ ఉన్నది, నీకు ప్రజాభవన్ కూర్చోబెట్టినావు అంటే ఎవడో తిరగబడతారని అర్థమైంది కదా. ఇది ఇది దొంగతనం, ఇది లంగతనం అని అర్థమవుతుందనే కదా. రేవంత్ రెడ్డి నిన్ను ఈ తెలంగాణ సమాజం క్షమించదు. మన తరపున వకాలాత్ పుచ్చుకొని పెద్దల సభలో మాట్లాడవలసిన సీటుని పరాయోనికి కట్టబెట్టినావంటే ఎంత కమ్ముకున్నావు ఈ సీట్ నువ్వు చెప్పాలి. ఈ సీట్ను నువ్వు ఎంత కమ్ముకున్నావు, ఎంతకు బేరం పెట్టినావు, ఎంతకు అమ్ముడు పోయి సోనియా గాంధీకి ఈ రాజ్యసభ సీట్ను కట్టబెట్టినావు, ఇది చెప్పాలను. అరే కాంగ్రెస్ పార్టీలో ఒక్కరు లేడు, అరా నాయన, మీరు ఒక్కడు మాట్లాడతలేడు. ఇది మన రాష్ట్రానికి రావాల్సిన ఖాళీ పోస్టురా నాయన. ఈ జగ్గారెడ్డి సంగారెడ్డి నుంచి ఓ చిన్నదానికి పెద్దదానికి ఎగురుతాడు, నేను సీఎం 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 అని. ఇప్పుడు ఎందుకు ఎగురుతలేడు? అరే మన సంపత్ కుమార్ గారు ఉన్నారు, ఏఐసిసి కార్యదర్శి, మాదిగ జాతికి సంబంధించిన బిడ్డ. నీకు లోక్సభ సీటు రాకపా, నీకు ఆఖరికి ఎమ్మెల్యే సీటు ఇవ్వకపా, ఒక ఎమ్మెల్సీ సీటు కూడా ఇవ్వకపా. ఇంకేమంటాడు రేవంత్ రెడ్డి అన్న మంచోడు, రేవంత్ రెడ్డి అన్న అన్నదమ్ములు ఆ కంపెనీలు పెట్టుకుంటే ఈ రాజ్యసభ సీట్ అడిగితే నీకేమైనా తప్పైందా సంపత్ కుమార్ గారు? ఇప్పుడు ఈడేటి పోయిండు, మన కోదండరామ్ ఎటు పోయిండు. కోదండరామ్ అంటే ఇప్పుడు పోయి సాగిల పడి ఎమ్మెల్యే అడగాలిగా. ఇప్పుడు నేను ప్రశ్నించే గొంతులు అన్నారు కదా, ఈ ప్రశ్నించే గొంతుకెలా నేడపోయినా ఇప్పుడు. ఇది నిజంగా తెలంగాణకి ఇది అవమానం. తెలంగాణ మీద పట్టు లేని పరాయి నాయకుడిని తీసుకొచ్చి పెద్దల సభకు పంపించిన ఒక దౌర్భాగ్యమైన పరిస్థితిని కూడా రేవంత్ రెడ్డి కల్పించాడు. 10 ఏళ్లలో ఎప్పుడు ఇట్లా జరగదు. ఎట్లా బయట ఉన్నవన్నీ తీసుకొచ్చి కూర్చోబెడతాం, అసలు బయట ఎట్లా తీసుకొచ్చి కూర్చోబెడతాం.